ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి జూన్ నెలలో అధిక అణచివేతని అనుభవిస్తారని అంచనా. అలాగే ఈ నెల మొత్తం ఈ రాశికి అధిపతి 7వ ఇంట్లో ఉంటారు. అయితే నెలాఖరులో అది 8వ ఇంటికి మారుతోంది. 29వ తేదీ శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు శాస్త్రాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిశోధన రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తారు. ఇతరులతో విభేదించే అవకాశంతో పాటు ఉద్యోగస్తులు పనిలో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఇంకా ఈ నెల వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మొదటి వారం తర్వాత సంబంధాల్ని దెబ్బతీసే పరిస్థితుల్లో కనిపించినప్పటికీ ఈ నెల సాధారణంగా శృంగార ఆందోళనకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ నెల సాధారణంగా వివాహితులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి పనిచేస్తున్నట్టయితే వారి కార్యాలయంలో మీ సంబంధాన్ని ప్రభావితం చేయవచ్చు. కొన్ని సమస్యలకు దారితీయవచ్చు, లేకపోతే వివాహం ప్రశాంతంగా కొనసాగుతుంది. పోటీ పరీక్షలకి హాజరయ్యే విద్యార్థులు విజయం సాధించడానికి మంచి అవకాశం ఉంది. ఇంకా ఈ నెలలో ఉన్నత విద్య కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో చదువుకునే అవకాశాలు ఉండవచ్చు. ఈ నెలలో మీ ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మీ కుటుంబ జీవితంలో కొంత తిరుగుబాటు ఉండవచ్చు. కాబట్టి మీరు మీ బాధ్యతల్ని నెరవేర్చడానికి మరియు మీ ప్రియమైన వారికి ప్రేమను గెలుచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఈ నెలలో మీరు మీ వృత్తిలో చాలా ఎత్తులు మరియు అణచివేతల్ని కలిగి ఉంటారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే రాహు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో ఉంటారు. ఇది ఏకాగ్రత సమస్యల్ని దారితీస్తుంది. అయితే ఇది మీ తెలివితేటల్ని పదును పెడుతుంది. అలాగే మీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఫలితంగా మనస్సు చాలా పదునుగా మారుతుంది. ఇంకా మీరు గుర్తుంచుకోవాలి అనుకునే ఏదైనా మీకు సులభంగా వస్తుంది. ఇంకా మీ ప్రసంగంలో కఠినత్వం మరియు ఆవేశం పెరగడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు మీ తల్లిదండ్రులకి ఆందోళన కలిగిస్తాయి. అలాగే మీ ఆర్థిక స్థితి కారణంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపార యజమానులు మొదటి వారం తర్వాత డబ్బు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం పైకి కిందికి వెళ్లే అవకాశం ఉంది. ఈ కాలం శారీరక ఆరోగ్య సమస్యల్ని పెంచుతుంది. కాబట్టి మీరు నెలలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల చివరి భాగంలో బుధుడు మరియు సోదరుడు 8వ స్థానం నుండి 9వ ఇంటికి మారినప్పుడు మీరు మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల ఉండనుంది. ఇక తులారాశి వారు జూన్ మాసంలో చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే మీరు శుక్రవారం రోజున తెల్లటి ఆవును సేవించడం ప్రారంభించి ప్రతిరోజు తినిపించాలి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 2, 7, 12, 19, 21, 27, 30 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.